బాగున్నారా? మీకు సన్‌ఫ్లవర్స్‌కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? సన్‌ఫ్లవర్స్ ఎప్పుడు సన్‌ని వైపే చూస్తూ సన్‌ని అంటిపెట్టుకొని ఉంటాయంట. అవి ఎదిగేటప్పుడు చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేటప్పుడు ముఖ్యంగా సన్ ఎటుపక్క నుంచి వస్తాడో, కాంతి ఎటుపక్క నుంచి వస్తుందో అటుపక్క చూస్తూ ఉంటాయంట. ఒకవేళ మబ్బులు కమ్మేశాయనుకోండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మబ్బులు కమ్మినప్పటికీ అవి నిరాశ చెందకుండా ఒకరి పక్క ఒక పువ్వు పక్క ఇంకో పువ్వు తిరిగి చూసుకుంటుంటాయంట. అంతేగాని పడిపోవండి. అలాగే అవి పెద్దవి అయిపోయిన తర్వాత ఇంకా సూర్యుని ఫాలో అవ్వవు, కానీ తూర్పు వైపుకి, ఈస్ట్ వైపుకి తిరిగి ఉంటాయంట. ఎప్పుడు సన్ అక్కడి నుంచి వస్తాడు కాబట్టి. అలాగే మనము కూడా దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని వైపు చూసినప్పుడు ఆ శక్తిని పొందుకొని రోజంతా ఉత్సాహంగా ఉంటాం. కానీ గొప్ప విషయం ఏంటంటే సన్‌ఫ్లవర్స్ దగ్గర నుంచి తెలుసుకోవాల్సింది, ఒకవేళ మబ్బులు కమ్మేసినా, ఎటువంటి పరిస్థితులు మనకు అడ్డం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు కలిగినా అవి నిరాశ చెందకుండా మళ్ళా సూర్యుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాయంట. అలాగే మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఈరోజు ఒక చక్కని మాట గుర్తు చేస్తున్నాడు. అది మలాకి 4:2 నుంచి, నా యందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించిన, ఆ నీతి సూర్యుడు ఆరోగ్యమును కలుగజేయను. నీవు దూడవలే, కొవ్విన దూడవలే గంతులు వేయదు అని. ఎంతో సంతోషంగా ఉంటామంట. అటువంటి నీతి సూర్యుడు ఉదయించడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన వైపు చూస్తూ ఉండడం, భయభక్తులు కలిగి ఉండడం. ఇలాంటి మబ్బులు తాత్కాలికంగా తాత్కాలికంగానే పోతాయి. కానీ ఆ మబ్బుల తర్వాత వచ్చే సూర్యుడిని కనిపెట్టుకొని, ఆ యొక్క వెలుగుని కనిపెట్టుకొని ఈ సన్‌ఫ్లవర్స్ లాగా ఎదుగుతూ ఉండడమే. ఎప్పటి వరకు? ఈ రోజంతా గడిచేంత వరకు. కాబట్టి మన జీవితం అంతా గడిచేంత వరకు కూడా దేవుని కనిపెట్టుకొని ఉన్నప్పుడు మనకి ఏ అపాయము, ఏ బాధ కూడా తొలగిపోతుంది. అదే మబ్బులు వచ్చినప్పటికీ మబ్బులు తొలగిపోతాయి. సో లుక్ ఎట్ ద సన్ ఆఫ్ గాడ్, నాట్ ద సన్. సో సన్ ఆఫ్ గాడ్ని చూసినప్పుడు సో ఎవ్రీథింగ్ విల్ బీ అలైన్డ్. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.